చెప్తారు చిందర చెంబడిపోల్ తిరుమాలిరింజోలై పాసురం. ఇది తిరుమల ఒక స్థనము, తిరుమాలిరింజోలై ఒక స్థనము అని భూమాదేవికి రెండు ఆభరణముగా రెండు అంగముగా శ్రీ తిరుమల వ్యాఖ్యానంలో అనుసంధానం చేస్తారు పరకాల నాయకి తిరుమంగయాళ్వార్. అలాగే ఈ అందాలు కూడా పక్క పక్కనే రెండు పర్వతం పెరుమాలని, ఈమె పృథివీ స్వరూపం కదా, భూమాదేవి స్వరూపం కూడా కదా గోదాదేవి కనుక వెంటనే ఆ పెరుమాళ్ తిరుమల పెరుమాళ్ళని సేవించగానే పక్కనే ఉండేటువంటి తిరుమాలిరింజోలై పర్వతం కూడా జ్ఞాపకం వచ్చింది కనుక ఆ పెరుమాళ్ళని మంగళాశాసనం చేస్తున్నారు. సింధూర చెంబడి పోల్ సింధూర రంగులో ఎర్రటి పొడిలాగా ఎప్పుడు కూడా అలాగా ఉండేటువంటి అద్భుతమైన క్షేత్రం తిరుమలది. సింధూర చెంబడి పోల్ తిరుమాలిరింజోలై ఎంగుం, ఆ ఒక పర్వతం తిరుమాలిరింజోలై మొత్తం కూడా ఇందిర కోపంగళే எழுந்தும் పరందిట్టనవాన్. ఇందిర కోపంగళే అలాగా ఇంద్రుడికి ఏర్పడిన కోపం ఏంటి? ఆ వర్షము. ఆ వర్షం పడినప్పుడు రక్షించాడు పర్వతం ఎత్తి. ఆ కృతజ్ఞతతో అప్పుడు ఏర్పడిన ఒక తీర్థముతో ఆనందపడిన ఆ పర్వతాలు ఇవి. எழுந்தும் పరందిట్టనవాన్ అలాగే లేచి అలాగ వ్యాపించి ఉన్నది గోవర్ధన పర్వతం, అక్కడ ఎత్తాడు కదా. అలాగే ఈ పర్వతము చక్కగా వ్యాపించి ఉన్నది, స్వామి వేయించేస్తున్నది. எழுந்தும் పరందిట్టనవాన్. తర్వాత మందరం నాటి అన్ను మధురకొళం సారుకొండ సుందర. ఆ రోజు మందర పర్వతాన్ని స్థాపించి మంచిగా మధురకొళం అమృత మథనం చేయడానికి అమృత మథనం చేసి చారుకొండ దాని ఒక సారాంశమైన ఆ మథనముకు ఒక సారం ఏంటి? అమృతము. అమృతం పొందిన స్వామి సుందరతోలుడయా సుందరాయత భుజం భజామహే అంటారు కొడతాడు. సుందరమైన భుజముతో కూడిన స్వామి సుందరరాజస్వామి సుళలయ్యలు నిన్ను ఉయ్యంగులో వెళ్ళి వారు ఆ చుళల్ వాటిలో చేరి స్వామి ఉజ్జీవన పొందండి, ఉజ్జీవించండి అంటున్నాడు చక్కగా. సుందర తోలుడయాన్ సుణలయ్యలు నిన్ను ఉయ్యంగులు, స్వామి వారు పాదాన్ని ఆశ్రయించి ఉజ్జీవిస్తాము అని అంటున్నారు. పోర్కలిరు పొరం మాలిరించోలై మంచి కోపముతో గంభీరముగా అనేక ఏనుగులు ఒకరికొకరు యుద్ధం చేసుకుంటుందట. పోర్కలిరు పొరం అనేక గజములతో కూడినవి మాలిరించోలై. అంపూంపురవిల్ పుష్పములతో కూడిన ఒక విశాలమైన ఆ పర్వతంలో తార్కొడి ముల్లైగలం తవల నగై కాట్టుకిన్న అనేక పుష్పములు, ముల్లై పుష్పము అలాగా తారుగా కొడిగా చక్కగా వ్యాపించింది సుందరంగా. కార్కొల్ పడాక్కల్ నిన్ను కళరి చిరిక తరియేన్. ఆ ఒక ప్రకృతి సౌందర్యం ఎంత బాగుందో, ఒకటికొకరు పట్టుకొని నిలబడి పడి ఆనందంగా ప్రకృతి ఎంత సుందరంగా ఉందో. కళరి చిరిక తరియేన్ ఒకరికొకరు నవ్వుకుంటూ ఆనందముగా మాట్లాడుకుంటూ సంతోషంగా ఉందట. ఒక్కొక్క వృక్షము, ఒక కోటి, ఒక పుష్పము, ఒక చెట్టు, ఇవన్నీ కూడా చూసి చరిక తరియేన్ అవన్నీ చూసి నేను తరియేన్ ఆనందం చూసి ఆశ్చర్యపడుతున్నా. ఆర్కిడుగో తోడి అవంతారు செய்த పూసలే. ఆర్కిడుగో ఏ తోడి మా మిత్రులారా, ఎవరికి భాగ్యం జరుగుతుంది? అవంతారు செய்த పూసలే వారికి అక్కడ ప్రకృతి అంతా కూడా ఎంత అందంగా సేవ సాధిస్తుందో, ఎంత వైభవంగా ఉందో చూడండి. తర్వాత కరువిలై వన్మలర్గాల్ కొన్ని పుష్పములను మీరెంత భాగ్యం చేసుకున్నారు. కాయామలర్గాల్ కొన్ని కాయకుండా ఓన్లీ పుష్పములమే పుష్పిస్తూ ఉంటుంది. అలాంటి పుష్పములను మీరందరూ భాగ్యం పొందుకున్నారు. తిరుమాలిరింజోలైలో నిత్యవాసం చేస్తూ ఏం చేస్తున్నారు? తిరుమాల్ ఊరువోలి కార్తికిన్నీర్ మీరందరూ భగవత్ స్వరూపంతో ఉన్నారు. సారూప్యం సామీప్యం సాయుధ్యం అని సారూప్యం తిరుమాల్ ఊరు ఒలి భగవంతుడి రూపం ఎంత ప్రకాశమయంగా ఉంటుందో మీరు కూడా అలాగే మీ ప్రకాశమయంగా ఉన్నారు. ఎనక్కు ఈ వழக்கு ఒన్నురయ్యే మీరంతా దయచేసి భాగవతోత్తములు తిరుమాలింజోలైని ఆశ్రయించిన వాళ్ళు మీరు ఎనక్కు ఉయ్ వழக்கு ఒన్నురయ్యే నేను ఉజ్జీవించడానికి మార్గం ఒకటి ఉంటే దయచేసి మాకు చెప్పండి. తిరువిళయాడు తిందోల్ చక్కగా మహాలక్ష్మి చెప్పుడు ఆడుకుంటూ ఉండేటువంటి వక్షస్థలం స్వామి, ఐశ్వర్యం కలిగిన స్వామి
తిన్మేన మంచి భుజ పరాక్రమం కలిగిన స్వామి. తిరుమాలిరింజోళை నంబి, తిరుమాలిరింజోళైలో ఉండేటువంటి నాయకుడు స్వామి. వరి వలయిల్ పుగుందు, వరి వలయిల్ మంచిగా ఆకాశ ప్రకృతి మాత ఆ భూమాదేవి దాంట్లో ప్రవేశించి, ఆ పర్వతంలో ప్రవేశించి వందిపత్తుం వழక్కులదే వచ్చి స్వామి ఆశ్రయించిన వాళ్ళని అనుగ్రహిస్తారనే ఒక వழக்கு అలవాటు కూడా ఒకటి ఉంది కదా. స్వామిని అందరూ పట్టుకుంటారు, ఆశ్రయిస్తారు కదా. అలాగే నేను కూడా ఆశ్రయించుకునే ఒక అవకాశం ఉంది, నాకు ప్రసాదించండి అంటున్నారు. పైంపొழிల్ வாழ் కుయిల్గాళ్ మయిల్గాళ్. పైంపొழிల్, పొழிల్ అంటే సోలై తోటము, అందులో అందమైన తోటములలో తిరుమాలిన్ చోళైలో ఉండేటువంటి ఏ కోకిలారా, అలాగే మయిల్గాళ్ మయూరములారా మీరందా ఓన్కరు విలయగాళ్ మంచి అందమైన నల్లటి నేత్ర సౌందర్యం కలిగిన తుమ్మెదలారా వంబక్కళంగనిగాళ్. అలాగే చక్కగా తామర పుష్పంలో ఉండేటువంటి అనేకమైన కలంగని అందమైన పక్షులు వారు ఏమో కలంగని అంటే ఎగ్జాక్ట్గా తెలియట్లేదు. ఒక మధు తెలుగులో రావట్లేదు. వంబ కలంగనిగా ఇది అక్కడ ఉండేటువంటి అద్భుతమైన ఒక జీవనం. ఓకే, వంబ కలంగనిగా వన్నప్పువై నరుమలగా మంచిగా తామరై తోటము జలంలో ఒక తోటములాగా ఉండేటువంటి పుష్పములు, తామరై పుష్పం కలంగనిగా. వన్నప్పువై నరుమలగా రంగురంగు పుష్పములు, మంచి సుగంధముతో ఉండేటువంటి పుష్పములు. మీరందరూ ఐంబెరుం బాధగరుగాళ్, మీరందరూ కూడా పాదకములు ఏమి మీరందరూ స్వామిని ఆశ్రయించి వారిని ఆనందింపజేస్తున్నారు, నన్ను దూరంగా పెట్టేసి. ఐంబెరుం బాధగరుగాళ్ స్వామిని ఆశ్రయించిన వాళ్ళ అని మాలిరించోళై నిన్న అందమైన తిరుమాలిరించోళైలో నిత్యవాసం చేస్తున్న స్వామి ఎంబెరుమానుடைய నిరం, వారొక రంగు, వారొక స్వరూపం, సౌందర్యం உங்களுக்கு ఏం చేయవదే, మీకందరికీ కూడా ఎలాగా అనుగ్రహిస్తుంది, ఏమి చేస్తుంది, ఎంత ఆనందం అనుభవం మీకందరికీ ఇస్తుంది చెప్పండి అని ఆ పుష్పములను చూసి పాపం అందాలు అనుకుంటున్నారు. తర్వాత ఓకే, తుంగ మలర్ పొழிల్ సూల్. తుంగం అంటే పర్వతం, చక్కగా తుంగము పెద్ద పెద్ద పర్వతంలో అంతా కూడా మలర్ పొழிల్ సూల్ పుష్పములను చేస్తుందట అన్ని వృక్షములు. అక్కడ తిరుమాలిరించోళై, అటువంటి తిరుమాలిరించోళై అక్కడ ఉన్న స్వామి செங்கண் కరుముగిలిన్ తిరువురుపోల్, ఎర్రటి నేత్రము నల్లటి కరుమణి మంచిగా నేత్ర సౌందర్యం కలిగిన స్వామి. మలర్మేల్ తొంగియ వండినంగాల్, ఆ స్వామిని ఆశ్రయించి ఆ వస్త్రం ఆ పుష్పములను ఆశ్రయించి ఉంటున్న ఏ తుమ్మెదలారా తొగుపోంచునైగాల్, ఏ తడాగములారా పుష్పములారా అని ప్రకృతిని ఒక్కొక్కటి పిలుస్తున్నారు. సునయ్యల్ తంగ్ చందామరైగాల్, ఏ తామరై పుష్పములారా మీరందరూ దయచేసి ఎనక్కోర్ శరణ్ సాత్విమినే, నాకు ఒక శరణాగతి అనుగ్రహించండి, నాకు కూడా ఒక అవకాశం అనుగ్రహించండి, నన్ను ఉద్ధరింపచేయండి, శరణ్ సాత్విమినే అని ప్రార్థిస్తున్నారు. తర్వాత స్వామికి నివేదనం చేస్తున్నారు. నరుంబొழிల్ మంచిగా సుగంధ ద్రవ్యములతో కూడిన ఆ తిరుమాలిరించోళై అక్కడ ఉన్న స్వామిని ఉద్దేశించి నేనేం చేశాను, ఇక్కడ 100 తడావిల్ వెన్నై, 100 పాత్రములలో వెన్నై, వారికి ఇష్టమైన ఒక వెన్నై, ఆ నవనీతము అవన్నీ కూడా వడ్డించి పెట్టి ఉన్నాను. వాయినేందు పరావి వైతే, అలాగే నా నోటితో చక్కగా అనుకొని స్వామికి నేను అక్కడ సిద్ధం చేసి పెట్టాను. అంతేకాదు వెన్నై మాత్రం కాదు, 100 తడా నరైంద అకార అడిసెలు సొన్నేను. అకార అడిసెలు అనేటువంటి విశేష ప్రసాదం, అది కూడా స్వామికి సమర్పిస్తానని మాటతో అంటున్నాను. అంతలాగా నేను ప్రామిస్ చేస్తున్నాను, అనుకుంటున్నాను. ఏరు తిరువుడయాన్ ఇన్ను మంది ఇవై కొల్లుంగులో, ఆ స్వామిని వచ్చి ఏరు తిరువుడయాన్ మహాలయ లక్ష్మీ స్వరూపం కలిగిన వాడు స్వామి వచ్చి శ్రీమన్నారాయణుడు లక్ష్మీనారాయణుడు ఇవన్నీ స్వీకరించవలను, వచ్చి స్వీకరించమని చెప్పండి. ఇన్నమంది ఇవై కొల్లుంగులో ఈరోజు స్వీకరిస్తారా అని ఆశతో ఎదురు చూస్తున్నాము అన్నారు.
సరే రాలేదు స్వామి. రాకపోతే ఏం చేస్తారు? ఎన్ను మంది ఇత్తనే ఏ రోజు వచ్చి ఈ ప్రసాదం అంతా స్వామి కనుక స్వీకరించకపోతే అముదు సేద్యపెరిల్ తినకపోతే నేనేం చేస్తాను? నానున్ను 100,000 కొడుతూ మళ్ళీ ఇప్పుడు 100 అన్నాను, ఇంకా 1000 గంగాళములలో సమర్పిస్తాను. అలాగే 100 1000 పెంచుకుంటూ పోతాను నా ఒక సమర్పణను. నానున్ను 100,000 కొడుతూ పిన్ను మాలం చేయవన్ మళ్ళీ నిర్బంధిస్తాను, బలవంతం చేస్తాను స్వామిని రమ్మని చెప్పి. అందువల్ల ఇప్పుడే వచ్చి తీసుకోమని చెప్పండి. తెన్నాళ్ళు మనం కమలం, మంచి సుగంధము మంచి పరిమళంతో కూడిన స్వామి తిరుమాలించాలి. అక్కడ వేం చేసిన నిలబడి ఉన్న స్వామి తిరుమాలించాలి తన్నుల్ నిన్న పిరాలి. వారు ఏం చేయాలి? అడియేన్ మనతే వందు నేర్పడిలే. స్వామి అక్కడి నుంచి నా హృదయంలో వచ్చి నా మనసులో వచ్చి సరిగా వేం చేసి ఉన్నాడు అని చెప్తున్నారు. కాల ఎళిందిరుంది కరియ కొరివి కనుక పొద్దున ఆ పిచ్చుకలు అంటారు కదా, చిన్న కురివి స్పారో, ఇవన్నీ పొద్దున లేచి ఏం చెప్తుందట? శబ్దిస్తుంది. భరద్వాజ పక్షిలా కీచకీచన్యంగమాని చాతని చెప్పినట్టుగా ఏమంటుంది? అవన్నిటి కూడా మాలిన్ వరవు సొల్లి మరులు పాడదలు మేమేగలు. స్వామి అవతరిస్తున్నారు, సూర్యనారాయణుడుగా చక్కగా వికసించబోతున్నాడు అని వారికి స్వాగతం పలుకుతుందట. మాలిన్ వరవు సొల్లి వారు రాబోతున్నారనే విషయాన్ని తెలియజేస్తుంది. మరుల్ పాడుదల్ మేమేగలు సుప్రభాతం పాడుతుంది. అవన్నీ నిజమే కదా. సోళమలై పెరుమాన్ దూరామదియం పెరుమాన్ ఆడినలై పెరుమాన్ అవన్ వార్తై ఉరకిన్నదే. అవన్నీ ఏమంటుంది? తిరుమాలింజోళలో ఉన్న స్వామి అని వారి పేరు చెప్తుంది. దూరామదియం పెరుమాన్ అని ద్వారకాధీశుడి పేరు చెప్తుంది. ఆళినిలై పెరుమాన్ వటపత్ర సాయి అని పేరు చెప్తుంది అని అవన్ వార్తై ఉరక్కిన్నదే. ఆ పక్షులంతా కూడా భగవన్నామ సంకీర్తనం చేస్తున్నది అని చెప్తున్నారు, వర్ణిస్తున్నారు. తర్వాత కోంగళరుంబొళిల్ మాలిరింజోలయిల్ కొండ్రయల్ మేల్. కొండ్రై పుష్పం చక్కగా అందమైన మాలిరింజోలి అనేక పుష్పములు, కాయి పండు అన్నిటితో కూడిన ఒక గొప్ప పర్వతం అది. అక్కడ తుంగు పొన్మాలైహలోడు ఉడనాయని తుంగి. నేనేం చేస్తున్నాను? ఆ పర్వతంలో సాయంకాలం అయితే అన్ని కోటి తోరణాలు, ఇవన్నీ కూడా తోరణాలాగా ఉండేటువంటి పక్షులు, అలాగే అక్కడ ఉండేటువంటి పుష్పములు, ఇవన్నీ కూడా అలాగ నిద్రపోతుంది కదా. అలాగే నేను కూడా వాటితో పాటు అలాగ నిద్రపోతున్నాను. ఇక్కడే ఉంటున్నాను, ఎక్కడికి పోలేదు. ఉడనాయని తుంగినే பூங்கோள் திருமுகத்து மடுத்தூதிய செங்கொழியும் சாங்கவில் நானொலியும் தலைపెய்வது ఎஞ்ஞాన్నుగోడు. స్వామి చక్కగా వారి దగ్గర ఉండేటువంటి దివ్య ఆయుధములతో సంగములలో అయితే శంఖనాదం చేయడం, శాంగం అనేటువంటి ధనుసునిచ్చి ధనుసులో నుంచి ఆ బాణము బయటికి ప్రవేశించేటువంటి ఆ ఒక శబ్దము, ఇవన్నీ కూడా నేను ఎప్పుడు విని ఉజ్జీవన పొందుతాను. నేమేమో సంసారం ఈ మోహంలో అలా మునిగిపోయి ఉన్నాను. నన్ను స్వామి ఆ శంఖనాదము ఆ శాంగనాదముతో నేను ఆనందం పొందాలి. తలెప్పైవదు ఉజ్జీవన పొందేది ఏ రోజు అని ఆశ్చర్యపడుతున్నారు. తొందరగా స్వామి అనుగ్రహంతో ఉజ్జీవన పొందాలి అని చెప్తున్నారు. చందుడు కారగిలం సుమంది, చందనము అగిల్ పుష్పము ఇవన్నిటితో కూడా తడంగల్ పొరదు మంచి మంచి ఉన్నతమైన దేవదారు మొదలైన వృక్షములతో కూడిన ఒక సుగంధములన్నీ తీసుకొని వందిళియం శిలంబారుడై ప్రవహిస్తూ ఉండేటువంటి శిలంబారు అనేటువంటి నూపుర గంగ. నూపురం శిలంబు అంటే 6 అంటే గంగ, చూపుర గంగ పాదముల నుంచి ప్రవహిస్తూ ఉండేటువంటి గంగా తీర్థమైన శిలంబారు అనేటువంటి నూపుర గంగ ప్రవేశిస్తూ ఉండేటువంటి మాళిరింజోలై. అక్కడ నిలబడి ఉన్న స్వామి సుందరనే. వారిని ఉద్దేశించి సురుంబారు కుళలు కోరే మంచిగా సుగంధమైన శుభ్రమైన శుచి అయిన సుందరమైన కేశములు కేశ సౌందర్యం కలిగిన గోదాదేవి సురుంబారు కుళలు కోదే ఏం చేసింది? తొగుత్తు రైత అక్కడ ఉండేటువంటి సౌందర్యము అందము అవన్నీ తిరుమాలించాలి వైభవం అంతా కూడా తొగుతూ మాలలాగా ఒకటికొకటి కట్టి 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 వారి వైభవాన్ని చెల్పి మనకు అనుగ్రహించింది. సెంతమిళ్ బత్తం వల్లారు వారు అనుగ్రహించిన ఈ 10 పాశ్రములను అనుసంధానం చేసేవారు
తిరుమాలడి చేరువர்களే. ఇంకెక్కడికి వ్యర్థంగా పోరు, భగవద్ పాదములను చేరుకుంటారు, భగవద్ అనుగ్రహాన్ని పొందుతారు అని ఫలశ్రుతి అందజేస్తున్నారు. ఇది తిరుమాలింజోలై పాసకం. ఇలాగే ఈరోజు ఆ తిరుమాలింజోలై సుందరరాజస్వామి అలాగే వెంకటేశ్వర స్వామి ఇద్దరు అనుగ్రహంతో ఇద్దరిని ఒకేసారి ఒకే రోజు అనుభవించుకునే భాగ్యం లభింపచేశారు. చాలా సంతోషం.